నమస్తే తెలంగాణ, మన రాష్ట్రం మన పత్రిక. మన రాష్ట్రమే మన పత్రికనే మన బాధలు పట్టించుకుంటుంది. ఇంకా మిగతా ఎవరు పట్టించుకోవట్లేడు. ఉన్నది చెప్పాలి లెక్క. ఈ ఈ వార్త హైడ్రా రంగనాథు పెద్ద లంగనాథు అని చెప్పడానికి ఇది సాక్ష్యాలు కూడా. సిగ్గులేని రంగనాథు, సిగ్గులేని మన రేవంత్ తొలి వెలుగు రఘుబాయ్ షబ్బాస్. మమ్మల్ని చూతగాళ్ళను బాగా చెప్తారు. నువ్వు తిట్టుడు, ఆయన ఏడ్చుడు, నేను చూసి నవ్వుడు. మా బాధలు మాత్రం పక్కకు సైడ్ ట్రాక్ చేసారు. జనాల బాధలు సైడ్ ట్రాక్ చేశారు. గాజుల రామారంలో పేదవాళ్ళ ఇంటికి ఒకటి రంగనాథు సిగ్గీశ్వరం ఉంటే, ఇజ్జతి మనం ఉంటే ఆదివారం తెచ్చిన సామాన్ చెప్పు. మందికేమో సోమవారం, పేదవాళ్ళకేమో ఆదివారం. బలిసురుడికి సోమవారం అవుతుంది, పేదవాడికి ఆదివారం అవుతుంది. రంగనాథు లత్కోరు రాజకీయం ఉన్న చెప్పాలి. ఇంకో పండుగ అయినా పాపం అయినా కూర్చుడే. నువ్వు వీకుడే. నేను అదే అంటున్నా, రేపు 2008 నువ్వు ఢిల్లీలో వండుకున్నా, గల్లీలో వండుకున్నా, ఏ మూల వరకున్నా, ఏ త్వరలో వండుకున్నా, అది ఏ ప్రభుత్వం వచ్చినా నిన్ను పండబెట్టి పంగజీలు కూడా ఖాయం. బరాబరే చెప్తాను. నీ గ్యారెంటీ ఇస్తానికి. నీ పంగజీలకుంటే మీ ముక్కునేలు రాసాం పో. నీ పని అవుతుంది. నీ మైలపోలు ఇస్తారు బరాబర్గా. ఎంతమందిని ఏడిపిస్తావు నాయన నువ్వు? ఎంతమందిని కోసం పెడతావు? మళ్ళీ ఇదంతా కోసం పెడితే ఓడేమో వీడియో చేస్తాడు వాడు. నువ్వు దానికి కవర్ కొట్టాలి, మేము దాన్ని చూడాలి. మా బాధ లేదురా, మా బాధ మా కోసం లేదురా నాయన అంటే మీరు సవాల్ లేదు. మా బాధలు పట్టుకునే మానడే లేదు. ఇలా ఆదివారాలు సెలవు రోజుల్లో మేమెందుకు ఆగాలి? పండుకోమన్నాడా? అదే ఇక్కడ తిరుపతి రెడ్డి దుర్గాసేవి ఇక్కడ సాగైతే ఆదివారం ఆయన ఆగితీగా రెచ్చగొడితే రెచ్చిపోతాం బరాబర్ మరి ఆడ సాగైతే రెచ్చిపోవది. తిరుపతి రెడ్డి ఆదివారం మీకు కూలగొడతావు మునగాడం అయితే అలా పని చేయాలి. నీకు గుజ్జులో దమ్ము లేదు. ఆడ చెడ్డే కాదేమో. ఫాతిమా కాలేజీ కూలగొడుతుంది నన్ను ఆపిండా? ఓ అమ్మ దయావుడు సిగ్గిశారం లేదు సన్నాసి. గాజుల రామారంలో 220 నిర్మాణాలు కూర్చున్నాం. మరో 600 ఇళ్ళు కూరుస్తాం. ఇక అడిగి పోయిసారి నేను రాసుకోమని చెప్తాను. ఎప్పుడో నా డౌటే. నువ్వు 5 ఏళ్ళు బతుకుంటూ కష్టకాలం అనిపిస్తాను నాకు. ఎవరో రాజుకోమని చంపుతారు. నా సౌండ్ తీరినాకు డైరెక్ట్ వేసేది చంపుతారు. ఇక ఇంత దుర్మార్గంగా 220 కిలో కొట్టినా ఇంకో 600 ఊర కొడతా. నీ బలుపుల మా నువ్వు వాడ కదా నాయన. నువ్వేడా ముందు నాశనమైనవు. మా నాశనం కాదా? అది ఎవరికన్నా బువ్వకున్నావు మరి. నీ అమ్మని ఏం మనిషివా కాదువా నువ్వు? బువ్వకు వాళ్ళ ముఖాలు చూస్తే ఏడుపు వస్తలేదా? బాధ అనిపిస్తలేదా? సోషల్ తుప్ప ఊస్తారు నీ ముఖం పైన. సిగ్గు లేకుండా ఇక గులగొడతా అంటాను. ఏం చేస్తున్నా మరి? ప్రతిపక్షాల నాయకులు ఏం బిక్తారు? గుడ్డిగూరాల పని చదువుతురా? అదే బాజార్తో చెప్తున్నా గులగొడతా అని మర్యాద జాగిరన్నట్టు. మరి సావైతే కాడికి నీ ఇంటికాడికి నీళ్ళు నాడాలో ఉందని 20 నెలకెళ్ళి మొత్తుకున్నాడు బక్క చేస్తాను. వాడు చెర్ల తానం ఆడుతుంది వాడి ఇల్లు. మన కాలేజీ ఫాతిమా కాలేజీ తానం చేస్తుంది అలా. అది వీగలేవా మరి నువ్వు? అక్కడ పేదలు ఎవరు లేరు. రౌడీ సీటలో వచ్చినాం. ఉంచుతా పెట్టుకోను బొచ్చుల కేసు అయితే అవుతుంది. ఇక మరి అంతకంటే ఎక్కువ నీకే పేదలు లేరంటే ఇక నీ నోట్లో ఉంచుతారా? నువ్వు చెప్పగల నువ్వు అనవసరంగా కాకరి చుమ్ముతారు నీ ముఖం పైన. పేదలు లేరంటే నువ్వు ఎన్ని లచ్చుకోరమని ఎత్తున్నా దాని వెనక ఏమంటే నిజమేందనేది ప్రజలు ఎమ్మటే వీడియో వస్తూనే ఉంది. అది ఇది పక్కనేసి మోయ వేస్తున్నారు నీకు. మరి ఏం కమిషన్లు వస్తున్నాయి మాకు అర్థం కావట్లే. నువ్వు ఆపాడిందేమో కానీ నువ్వు నాశనం చేసిందే ఎక్కువ ఉంది. మేము కష్టపడుతున్నాం, మందిని ముస్తున్నాం చెప్పు మరి. అట కూడా మిగతా శాఖ కూడా పని చేయాలి అంటే నువ్వు చేసిన లత్కోర పని అందరు చేయాలా? అట్లా కూడా ఒప్పుకో మరి, తప్పలేదు. తుది నోటిఫికేషన్ ఇచ్చాకే సల్కమిషన్లో కూల్చివేతలు. హైడ్రా కమిషనర్ రంగనాథు. అబ్బా బాబా నీయసవంటి రాక్షస మనిషి రూపంలో ఉన్న రాక్షసు నేను చూడలేరు నాయన. మనిషి రూపంలో ఉన్న రాక్షసులు లెక్క అడుగుతాను. ఇప్పుడు దీని వెనక పని చేయించాడు రేవంత్ రెడ్డిగా. అంటే ఈ రాక్షసత్వానికి కారణం రేవంత్ రెడ్డి. మరి ఇదే రంగనాథుకు గుజ్జులో దమ్ముంటే ఈ రోజులో ఛాలెంజ్ చేస్తాను. నీ గుజ్జులో దమ్ముంటే నువ్వు మనిషి పుట్టుకే ఉడితే నువ్వు మునగాడిగా అయితే జూబ్లీస్ అసెంబ్లీ పరిధిలో ఒక్క ఇలువలో ఒకటి ఎలక్షన్ అయిపోయారు చూస్తా. ఒక్కటి ఉరికిచ్చి కొడతారు. నిన్నాడ కులగొట్టు దమ్ముండే చూద్దామని పోయి. ఎన్నికలు రేపు లేవు. ఓట్లున్న కాడ కులగొడడు, ఓట్లు లేని కాడ కొడతారు.
వీళ్ళంతా కోటీశ్వరులు అంట, రౌడీలు అంట వీళ్ళందరూ. సిగ్గు అనిపించాలి చెప్తానికి, శివునెత్తులు అనిపించాలి. రోషం వస్తలేదా? తిండి తిండలేవా? కడుపుకు గడ్డి తింటున్నావా? ఏం మనిషివే నువ్వు? ఓ గూడు చేయరే గోడు మిగిలే, బొమ్మరిల్లు జాగ్రత్త బిడ్డాగో ఇట్లా బొమ్మరిల్లు కడతారు కద్దరు. ఇలా బతుకుల మను కోసం పాప నీకేమో ముందర పడతా? నీ కడుపుకు తినే అన్నం ఒంటికి ఎక్కదు. అది రక్తం కూడు, పేదోళ్ళ రక్తం కూడు తింటాను నువ్వు తినది కదా. ఎంత మందిని కోసపెట్టుకుంటా నీ ఉద్యోగం పాడు కానీ నువ్వు ఒకరు వీక్తాను అవుతుందా? నీ కుటుంబం ఒకటే ఆగమవుతుంది. ఆగమైతే మా అయితే అలాగెళ్ళి రాజీనామా చేస్తున్నావు, నువ్వు వీక్తాను. నీ పుణ్యాన్ని ఇంతమంది ఆగమవుతారు. ఆ ఉద్యోగం పాడు రాజీనామా చేసి మస్తు సస్తావు. మీ అందరం బిచ్చం వేసుకొని పెడతాం పో. నీకు రోజు రూపాయి బిచ్చం వేస్తే 4 కోట్లు అయితే తిని సావు. గట్ల ఇరుగులో కొట్టి దేనికా నువ్వు? ఈ ముదనష్టం కాల ఎక్క ఇలా బాగా అయితే సోషల్ మీడియాలో వాళ్ళు వేసేది చూస్తుంటే రక్తం ఏర్లై పడతాడు. ఈ ముదనష్టం పాడు కానీ ఫస్ట్ రేవంత్ రెడ్డికి ఓటేసినోడు ఎవడైతుండో ఇల్లు కూలగొడటానికి పర్మిషన్ ఇచ్చిండు. మీరు కూలగొడ్రి అబ్బాయి, కూలగొడ్రి. ఇంకో ట్విస్ట్ చెప్పాలి కదా, ఓటేసిందే ఊర్లలో జనాలు, ఓటేసిందే ఊర్లలో జనాలు. కేసీఆర్ కు ఓటేసిన కోపంతో ఇల్లు కూలగొడతా అనిపిస్తాడు. హైదరాబాద్ మొత్తం కాంగ్రెస్ గెలలే, ఒక్క నా గెలుపు గెల నాకు తెలిసి అయితే. మాకు ఓటు వేయరు హైదరాబాద్ అని తీరతోని కూలగొడతా అనిపిస్తుంది నాకు, కోపంతో అక్కసుతోని. అందుకే ఉంది వీళ్ళ వ్యవహారం. ఇంకేందా? ప్రైవేటు జాగా పెద్దల పాగా, కీసర్లో 50 కోట్ల విలువైన భూమిపై కాంగ్రెస్ నేతల కన్ను పడ్డది. నకిలీ డాక్యుమెంట్ తో ఎన్ఆర్ఐ భూమి కబ్జా, రంగంలోకి దిగిన మంత్రి, చక్రం తిప్పిన పేసి, తెర వెనుక ఎంపీ కాంగ్రెస్ యువజన నాయకుడు ఖాళీజాని యాజమాన్యంను బెదిరింపులు, కబ్జాదాడికి వంతవాడుతున్న అధికారులు, వివాదం చెలరేగంతో ఎటకేరకు పోలీసు కేసు. మా భూమిని కాపాడండి రాంపల్లి సర్వే నెంబర్ అంతా ఇచ్చిర్రా. కీసర మండలం రాంపల్లి గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 385లో ఎకరం భూమిని 1999లో జమ్ముల నగేష్ అనే వ్యక్తి రజితారెడ్డి, రేఖారెడ్డి కుటుంబానికి విక్రయించారు. రెవెన్యూ రికార్డులో వీరిద్దరితో పాటు వారి కుటుంబానికి చెందిన మరో 2 పేర్ల మీద ఆ భూమి కొనసాగుతున్నది. 2016 నిబంధనల ప్రకారం నాలా మార్చిరు. ఇంక మరి 2019 సర్వే నెంబర్ రద్దు చేసుకొని ఎవరో మరాడు పేరు రాస్తే బాగుండు. మంత్రివాడు, చక్రం తిప్పినోడు, వాడు ఎంపీ వాడు కాంగ్రెస్ యువజన నాయకుడు. కబ్జా నా కొడుకులు అని రాస్తే బాగుంటుండే కానీ తప్పు. కబ్జా నా కొడుకులు వాడు ఎవడంటే రాస్తే బాగుంటుంది. కాంగ్రెస్ యువజన నాయకుడు ఏమిటికి పేరు? ఇంకా మన పొగుడు మన లేపుడు ఎందుకు? వాడు వేసిన పోరంబోకు పనికి 50 కోట్లు. ఈయన రంగనాథ్ పనిచేయడు, తుస్సు బుద్ధి ఆడ రంగనాథ్ పోతే ఉరికిచ్చి ఇప్పుడు అలా మా రేవంత్ అనే ఇలా కొడతాడు. ఏమరా భాయ్, మనోడ భాయ్, కాంగ్రెస్ యువజన నాయకుడు, మంత్రి, ఎంపీ, మనోళ్ళ మీద పరాజకాలేదరా బాబు అని చెప్పేసి ఆడిపోతే పనిచేయదు. మన హైడ్రా ఇంకో బొచ్చు కూడా పనిచేయదు. అట్లా పేదోళ్ళ భూములు కాపాడడానికి రంగనాథ్ పనిచేయడు, గుంజుతానికి పనిచేస్తాడు. గుంజి వాళ్ళు గోస పెడతానికి పనిచేస్తాడు. ఐడెంటిటీ క్రైసిస్ లో అరే హైడ్రా ఏం పని చేస్తలేదుగా, 2-3 నెలలు అవుతుందని మనం అనుకుంటున్నా. మళ్ళీ లైవ్ లైట్ లోకి వచ్చింది కాక, అందుకే కూడా వచ్చిండు. వైద్య శాఖలో అవినీతి వైరస్ అట. విభాగాధిపతి కనుసన్నల్లో యథేచ్ఛగా వసూళ్ల దందా, ఫైల్కో రేటు చొప్పున ఆన్యామ్యాలు, ఉద్యోగుల ప్రమోషన్ నుంచి సర్వీస్ రెగ్యులరైజేషన్ వరకు ఇంతే తంతు. మంత్రి పేసీ కన్నా ఆయన సిబ్బందే అధికం. గతంలో 7 షోకాజు నోటీసులు, తనపై చర్యలు లేకుండా విభాగాధిపతి స్కెచ్. పిఎంఓలో పనిచేసే సోదరుడితో చక్రం తిప్పినట. ఎవరైనా ఇవి పిఎంఓనా సీఎంఓనా? ఆయన పిఎంఓనా డైరెక్ట్. అవినీతి వైరస్, బరాబర్ చేస్తాం లెక్కేనా అది అని ప్రైమ్ మినిస్టర్ లేదు కాక కథ నడిపిస్తాడట. ఫిరాయింపుదారులపై వేటు వేయాల్సిందే, గోడ దూకిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందే, అడిగిన అవసరమైన అన్ని ఆధారాలు ఇస్తున్నాము, శాసన సభాపతి తక్షణమే విచారణ ప్రారంభించాలి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, సంజయ్ కౌశిక్ అసెంబ్లీ కార్యదర్శికి అఫిడవిట్లు అందజేసిన నేతలు. జగదీష్ రెడ్డి గారు వదిలిపెట్టే పద్ధతి లేదు. ఆయనకు మంచి పనాప చెప్పు, నువ్వు ఏమైనా చేసి జగదీష్ అన్న, నువ్వు అంటారుగా 10 మంది ఫిరాయింపు దాన్ని పండగట్టి పంగజీరు అని ఒక ప్రోగ్రాం మరి కేటీ రావన్నా అదే రకం కేసీఆర్ ఎప్పుడు కొడతాను. ఈ ఇడుసుడే లేదు కొడుకులు, ఇడుసాల్సింది వదిలిపెట్టాల్సిందే అని చెప్పేసి
నాలుగోసారి స్పీకర్ గారు వెళ్తారు, పోతారు, వినతి పత్రాలు ఇస్తారు, ఆధారాలు ఇస్తున్నారు. ఎన్ని ఆధారాలు ఇచ్చినా మన అమరావతి కూలి మాత్రం చర్యలు తీసుకోలేదు. గుజ్జులో ధైర్యం లేదు. ఒక్కడన్నా మొగోళ్ళు లెక్క మన ఆడబిడ్డ కలవకుండా కవితక్క ఇట్లా ఇసిరి పడేసింది ఎమ్మెల్సీ పదవిని. ఎప్పుడైతే నాయన ఎడగొట్టిండో, నాయన నువ్వు నీ పదవి కూడా ఏమంత పట్టినాయనని ఇసిరి పడేసింది రాజీనామాని. మరి రేవంత్ యాక్సెప్ట్ చేయాలి వేరే విషయం. కానీ ఇక్కడ ఒక్కడన్నా ఆ మలిగాడు కానీ గొలిగాడు కానీ ఓడన కానీ మగోళ్ళ లెక్క ఇట్లా రాజీనామా చేస్తాం, పోరిపోయి ఎన్నికల పోదాం, మీరు మేము చూసుకున్నాం, మేము చేయి పారి మీకు వెళ్తాం, ఒక్కడన్నాడే ఆ లత్కోరు మలిగాడలే ఈ 10 మంది లంగాడలే ఎవడలే అనడు కూడా. ఎవరికైనా గెలుస్తాను నమ్మకం ఉండగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రి జూపాలి కృష్ణయ్య అంటాను, ఏ అవ్వ ఆ కాంగ్రెస్ రాదు, నేను రాను, మా ప్రభుత్వం రాదు, ఇక నేను ఏం చేయమంటారు నన్ను అని ఓపెన్ చేయకుండా. అట్లాంటి సిచ్యువేషన్లో ఈ లెటర్ రాజీనామా చేస్తారు. ఒరే నాయన కాంగ్రెస్ గుర్తు మీద గెలిచిన వాడికే నమ్మకం లేదు మళ్ళీ గెలుస్తాను. మనం కారు గుర్తు మీద గెలిచి మళ్ళీ పుసుకున్న చెయ్యి అంటే సత్య జన్మల వాడు కూడా పడేది. ఆ కడియన్సీ గారికి లేఖలు రాస్తారు. లేఖలు రాసి నువ్వు చెయ్యి గుర్తు అంటే మేము ఓటు అయిపోదు, కారు అంటే ఓటేసినాం, కారు సర్కారు కేసీఆర్ అంటే ఓటేసాం, కానీ నీకు మోసం కాల, నువ్వు చెయ్యి గుర్తు అంటే మేము ఎందుకు ఓటేదు, నువ్వు రాజీనామా చేయి అంటారు. ఆ సిగ్గులేనోడు రాజీనామా చేస్తున్నాడు, అది వేరే విషయం. సిగ్గులేదో మరి ఏం చేద్దాం. సింగరేలో బోనస్ అట, ఇదే లెక్క రాసింది, ఆయన రాసింది, నేను రాసింది.